ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దయచేసి కూర్చోండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని, యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందుననుకొని. చాలండి. దేవుని సేవకుడైన ఎలీషా దేవుని సేవకుడు. ఆ దేవుని సేవకుని దగ్గర పరిచారకుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పేరే గెహాజీ. అందరూ చెప్పండి. గెహాజీ ఎవరు? ఎలీషాకు పరిచర్య చేస్తున్నటువంటి సేవకుని దగ్గర ట్రైనింగ్ అవుతున్నటువంటి దేవుని బిడ్డ. ఆయన పేరు, సభంతా సైలెంట్ అయిపోయింది. అదేనండి, ఇప్పుడే చెప్పారు కదండి అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడే చెప్పాను, నిజమే, మర్చిపోయారు. దేవుని సేవకుని పేరు అందరు గట్టిగా చెప్పాలి. మీరు అందరూ మాట్లాడితే ఇంత శబ్దమే వస్తుందా? దేవుని సేవకుని పేరు, సేవకుని దగ్గర పరిచర్య చేస్తున్న వ్యక్తి పేరు. వీరిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులండి. ఎలీషా, గెహాజీ ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే చోట పరిచర్యకు వెళ్తారు. ఎలీషా ఏం చేస్తున్నారో దానంతటినీ కూడా దగ్గరుండి చూస్తున్న వ్యక్తి గెహాజీ. పరిచారకుడు. చాలా త్యాగముతో, దేవుని సేవ అంటే ఇష్టముతో, దేవుని పిలుపుతో, దేవుని సేవకుని దగ్గర ఒక యవనస్తుడిగా పరిచర్య చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి గెహాజీ. ఎంత త్యాగం అండి! ఈ రోజుల్లో అలాంటి త్యాగముతో వివాహమును నిషేధించి, లోక సౌఖ్యములను నిషేధించి, వెండి బంగారములను నిషేధించి, ఫ్రెండ్షిప్స్ని నిషేధించి, తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి సేవకు సహకరించేవారు. సేవలో, పరిచర్యలో సేవకుని పక్కన వారు ఎంత శ్రమ పడితే నేను కూడా ఆ శ్రమలో పాలు పంచుకుంటాను అనేవారు ఉండుట చాలా ధన్యకరము, చాలా ఆశ్చర్యకరము కూడా. అలాంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తే ఈ గెహాజీ. నిజముగా ఏ తల్లిదండ్రులు ఆ వ్యక్తిని కన్నారో కానీ వారి పేర్లు కానీ వారి పుట్టు పూర్వోత్తరాలు ఇక్కడ రాయబడలేదండి. గెహాజీని కన్న తల్లిదండ్రులు ఎంతో ధన్యులు, ఎంతో భక్తి కలిగిన వారు అయి ఉంటేనే ఎక్కడో ఉన్నటువంటి ఎలీషా దగ్గర, దేవుని సేవకుని దగ్గర వదిలేశారు. మనం ఒక 2-3 వారముల క్రిందట విన్నాం సమూయేలు గురించి. హన్న తన బిడ్డను ఎక్కడ వదిలేశారు? దేవుని మందిరంలో. ఏ వయసులో? చాలా చిన్న వయసులో వదిలిపెట్టారు. గెహాజీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయిని సేవకు అప్పగించాలి అనే ఆశ కలిగిన తల్లిదండ్రులు. అందుకనే ఎలీషా దగ్గర ఉంచారు. నువ్వు ఇక్కడ ఉండు బాబు, నువ్వు యవన కాలంలో ఉండి సేవలో ట్రైనింగ్ అవ్వు, తర్ఫీదు పొందు. సేవకులు ఎలా ప్రార్థన చేస్తున్నారో, ఎలా వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎలా దయ్యములు వెళ్ళగొడుతున్నారో, ఎలా దేవునితో సాంగత్యము చేస్తున్నారో, ఎలాగున భక్తి చేస్తున్నారో నేర్చుకో అని చెప్పారు. దేవుని సేవలో సహకరిస్తున్నటువంటి ఈ గెహాజీ చాలా మంచి మనసుతో దేవుని మందిరంలో ఉన్నారు. చాలా త్యాగముతోనే అప్పగించుకున్నారు. అన్నీ వదిలిపెట్టారు. పేరెంట్స్ లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. చదువు ఏమైందో తెలీదు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నాడేమో, దాన్ని రిజైన్ చేశారు. తనకి ఇంకా సుఖ సంతోషాలు, ఆడుకోవటం, పాడుకోవటం, బయట తిరగడం ఇవేమీ లేవు. ఆయనకి ఉదయం లేచిన దగ్గర నుంచి తల్లి, తండ్రి సమస్తం కూడా ఎలీషానే. లేవటమే, అయ్యా ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం, మనం పలానా చోటకి సువార్తకి వెళ్తున్నాం, అయితే అన్నీ సర్దమంటారా? సర్దు బాబు. ఎంత పరిచర్య అండి అసలు! అంతటి పరిచర్య ఈ రోజుల్లో చేయగలుగుతున్నారా మనము, మన పిల్లలు? ఎక్కడున్న వస్తువులు తీసుకెళ్ళి కారులో పెట్టడానికి బాబోయ్ అంటాం. ఆ రోజుల్లో వాహనాలు లేవు. ఆ రోజుల్లో ఒక సంతోషాలు అనుభవించే రోజులు కాదు. ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎంజాయ్మెంట్ చేసే రోజులు కాదు. ఇలా స్విచ్ చేస్తే ఫ్యాన్లు తిరిగే రోజులు కాదు. ఇలా ప్లగ్ పెడితే మైక్ వచ్చే రోజులు కాదు.
చాలా కష్టతరమైనటువంటి రోజులే. అయినా సరే గెహాజీ సేవకు అప్పగించుకున్నారు, సేవలో ఉన్నారు. చాలా కాలము, కొన్ని సంవత్సరాలుగా ఎలీషా దగ్గర తర్ఫీదు పొందుతున్నారు. ఎలీషా మామూలు దైవజనుడా అంటే మామూలు దైవజనుడు కాదండి. ఆయన ఎంత త్యాగపూరితంగా సేవలోకి వచ్చారంటే, ఆయన గురువు గారి పేరు ఏలియా. అందరూ చెప్పండి, ఎలీషా గారి గురువు గారి పేరేంటి? ఆయన ఎవరి దగ్గర ట్రైనింగ్ పొందారు? ఏలియా దగ్గర. ఈయన కూడా యవన కాలంలో ఉండగానే 12వ వరకు దున్నుతున్నప్పుడు, పొలం పని చేసుకుంటున్నప్పుడు, వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏలియా వచ్చి నన్ను వెంబడించని చెప్పినప్పుడు అన్నీ వదిలిపెట్టేసి నేనెందుకు రావాలా, లేకపోతే అసలు మీరెవరనే క్వశ్చన్ లేకుండా, ఎక్స్ట్రాలు మాట్లాడకుండా అవన్నీ వదిలిపెట్టి వచ్చినటువంటి, ఇన్స్టెంట్గా సేవలోకి వచ్చినటువంటి సేవకుడు అని చెప్పాలి. ఆయన సేవలోకి వచ్చినప్పుడు ఏలియా ఇంకా తీసుకుని పోబడుతున్నారు. ఆయనకి తెలిసిపోతుంది పరలోక రాజ్యం వెళ్ళిపోతానని. ఏలియా మరణించలేదు కాబట్టి దేవుడు ఆయనకి గ్రహింపు చేశారు, ఇదిగో కొద్దిసేపట్లో నేను తీసుకుంటాను అని. అప్పుడు తన సేవకుడైనటువంటి, తన దగ్గర పరిచయం చేస్తున్నటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి, ఏలియా ఇదిగో నేను నీ దగ్గర నుంచి తీయబడుతున్నాను, నా దగ్గర నుంచి నీకేం కావాలని అడిగినప్పుడు, మనలాగా 2 ఎకరాల పొలం, 2 స్టేర్లు బిల్డింగు, ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లతో ఉన్నటువంటి స్థలాలు, లేకపోతే 1 కేజీ బంగారం అడగకుండా ఆయన ఏమడిగారు అంటే, నీ మీద పనిచేసే ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయి. అసలు ఆ అడిగే విధానం చూడండి, ఏమడుగుతున్నారండి? ఏలియా మీద పనిచేస్తున్నటువంటి ఆత్మలోనంట 2 పాళ్ళు ఎలీషా మీదకి వచ్చేటట్లు చేస్తే చాలు, ఇంకేం అవసరంలా. పూర్తిగా కోరుకున్నారా పోనీ? లేదు. 2 పాళ్ళు అంటే ఆయన మీద ఒక 100 పాళ్ళు ఆత్మ పనిచేస్తుంటే, నీ దాంట్లో ఒక 2% నాకు చాలు, అదే నాకు గొప్ప. అలాంటి మనసు కలిగినటువంటి ఎలీషా దగ్గర ఉన్న సేవకుని పేరు, పరిచర్య చేస్తున్న వ్యక్తి పేరు గెహాజీ అండి. ఈ గెహాజీ ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు అదంతా చదవటానికి సమయం లేదు కాబట్టి నేను మీకు ఒక కథలాగా చెప్తాను. నయమాను అనే ఒక కుష్ఠరోగి ఉన్నారు. దీని కొరకు కూడా మనం ఒక 4 వారాల క్రిందట తెలుసుకున్నాం. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి చిన్నది యవనస్తురాలు. కుష్ఠరోగి అయినటువంటి నయమాను, సైన్యాధిపతి అయినటువంటి నయమాను సిరియా దేశంలో ఉన్నాడు. ఆయనకు కుష్ఠరోగం ఉంది, ఆయన బాగుపడలేకపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక దేవుని బిడ్డ అయినటువంటి, మారు మనసు పొందినటువంటి ఒక యవనస్తురాలు చూసి, అమ్మా అయ్యగారికి ఏదో బాగోలేదు ఏంటని అడిగితే, కుష్ఠరోగమ్మా మీ అయ్యగారు, ఆయనకు ఆరోగ్యం బాగోదు, ఆయన తిన్న ప్లేట్ మనం ముట్టుకోకూడదు, ఆయన ధరించిన వస్త్రాలు మనం ముట్టుకోకూడదు, చాలా స్పెషల్గా ఆయన ఉంచాలి, లేకపోతే మనకు కూడా అంటుతుంది, అంత భయంకరమైన వ్యాధి అని తెలిసింది. తెలిసినప్పుడు ఈ యవనస్తురాలు ఏం చేశారంటే, అయ్యా నేను ఏ దేశం నుండి చెరపట్టుబడి ఇక్కడికి వచ్చానో ఆ దేశంలో ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా, మన అయ్యగారిని తీసుకెళ్ళి ఎలీషా దగ్గర పెడితే, ఎలీషా ప్రార్థన చేస్తే ఆయన మీద ఉన్నటువంటి ఏలియా నుంచి వచ్చినటువంటి 2 పాళ్ళ ఆత్మ కలిగినటువంటి ఆ సేవకుడు చేయి వేసి ప్రార్థన చేస్తే మన అయ్యగారికి ఉన్నటువంటి కుష్టు రోగము పోతుందమ్మా అని చెప్పినప్పుడు ఈ యవనస్తురాలి మాట విని చక్కగా అన్నీ సిద్ధపరచుకున్నారు, వెళ్ళారు ఆ దేశానికి. వెళ్ళిన తర్వాత ఎలీషా ఉన్నటువంటి ఇంటి గుమ్మం దగ్గర ఆగి, ఈయన సైన్యాధిపతి కాబట్టి లోపలికి వెళ్ళి వంగి అంత మనసు లేదు. బయట నుంచి వర్తమానం పంపించారు, పలానా సైన్యాధిపతి అయినటువంటి ఎలీషా వచ్చారండి, మిమ్మల్ని రమ్మంటున్నారు బయటకని. ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగారు ఎలీషా. ఆయనకి కుష్ఠరోగం అంటండి, మీరు బాగు చేయాలంట, ప్రార్థన చేయమని కోరడానికి వచ్చారు, మీరు బయటకు వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఎలీషా బయటికి రాలేదు, వచ్చి చేయి పెట్టలేదు, ఆతిథ్య మర్యాదలు చేయలేదు, బాగున్నారా అని ఏం అడగలేదు. ఏమి చెప్పారంటే, యోర్దాను నదిలో 7 సార్లు ఏం చేయమను, మునగమను, 7 సార్లు మునిగిన తర్వాత తనకున్న కుష్ఠరోగము పోతుందని చెప్పు అని తన దగ్గరున్నటువంటి గెహాజీతో చెప్పారు. గెహాజీ వెళ్ళి అదే మాటను ఆ రథములో ఉన్నటువంటి నయమానుకు చెప్పినప్పుడు నయమానుకు చాలా కోపం వచ్చేసింది. నా స్థాయి ఏమిటి, ఆఫ్టర్ ఆల్ ఎలీషా సరైన గూడు లేనివాడు, సరైన చదువు లేనివాడు, నా స్థాయిలో నా గుర్రమును విలువ చేస్తాడా ఇతని ఇల్లు అని చెప్పి చాలా రంకెలు రంకి ఎన్నో రకాలుగా నోటి మాటలు వదిలిపెట్టి అక్కడ దూషించి, నా దేశంలో రకరకాలైనటువంటి నదులు లేవా, కాలువలు లేవా, నేను యోర్దాన్ నదులు ఇంత దూరం దాటి వచ్చి ఆ యోర్దాన్ నదిలో నేను మొదలడం ఏంటి, అదేదో అక్కడే మునుగుతాను కదా, నేను వెళ్ళిపోతానని చెప్పి రౌద్రముతో వెళ్ళిపోతున్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ఒక పనిచేసే అబ్బాయి, అయ్యా ఏం చేస్తున్నారు మీరు, అసలు
మీరు చేసే పనికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు ఎలీషా ఏదైనా ఒక పెద్ద కోట అంత బంగారం తెమ్మంటే మీరు తెస్తారు కదా. ఆయన ఏం చెప్పారని ఇంత కోపం ఎందుకు మీకు? జస్ట్ యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పారు, అంతే కదా. వెళ్ళి అలా మునగడానికి మీకేమైందయ్యా? మునిగితే ఎవరు చూస్తారు మిమ్మల్ని? కష్టమా? ఏమన్నా మీరు చేయలేని పని అంటారా చెప్పండి? ఈ మాత్రం పనికి మీరు కోపగించి వెళ్ళిపోవటం మంచిది కాదు. ఆయన గొప్ప దైవజనుడని వింటున్నాం కదా. మీరెల్లా పని చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది బాబు అన్నప్పుడు ఆ పనివాడి మాట విని పాపం నయమాను వెనక్కి తిరిగి కోపాన్ని తగ్గించుకుని తన రథాన్ని తిప్పి యోర్దాను దగ్గరికి పోయి మునగడం ప్రారంభించారండి. ఒకసారి మునిగారు, ఏ రిజల్టు లేదు. రెండోసారి మునిగారు, ఏ రిజల్టు లేదు. అప్పుడు ఆయనకి ఇంకా ఆవేశం వచ్చేస్తుంది. ఆ పనివాడి మీద కోపం ఎక్కువైపోతుంది. ఇదిగో నువ్వు చెప్పిన మాట బట్టి వచ్చాను ఇక్కడికి. ఏం జరిగింది? 2 సార్లు మునిగా నా శరీరం అంతా కుష్ఠరోగంతోనే ఉంది. ఆయన అలాగే చెప్తారు. ఆయన చెయ్యేసి ప్రార్థన చేయమంటే ఏంటి ఆయన చెప్పే మాటలు అని చెప్పి ఇంకా గొనగొట్టం, ఇంకా సరణం ప్రారంభించారు. అయ్యా 7 సార్లు మునగమన్నారు, మీరు ఇంకా 2 సార్లు మునిగారు, ఇంకా 5 సార్లు ఉంది, మునగండి. 6వసారి మునిగినా ఏం జరగలేదు. కానీ 7వసారి మునిగి లేచిన తర్వాత ఆ నయమాను దేహమట ఎలా మారిపోయిందంటే పసి పిల్లవాని దేహం వలె. అంటే అంత స్మూత్గా, అంత సాఫ్ట్గా, అంత మృదువుగా, అంత ఆరోగ్యవంతంగా నయమాను యొక్క శరీరము మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి అసాధ్యమనేది ఏది లేదండి. మాట మాత్రం సెలవిస్తే చాలు, అది జరిగిపోద్దంతే. యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నారు. మునిగిన వెంటనే పసిపిల్ల దేహం వల్ల ఆయన దేహం మారిపోయింది. తన దేహాన్ని చూసుకుంటున్నటువంటి నయమాను ఆశ్చర్యపడి, ఏంటి ఆశ్చర్యము? పద రథం వెనక్కి తిప్పు. ఎక్కడికండి అయ్యగారు? మన ఇంటికా? కాదు, ఎలీషా దగ్గరికి పద. ఎందుకండి? అసలు నా దేహం చూడరా, నువ్వు చెప్పిన మాటను బట్టి నేను మునిగాను, అసలు నా శరీరం చూడు. ఆయన నాకు తెలిసి ఆ యోర్దాను నదిలో నుండి బయటకు వచ్చి ఒక సీక్రెట్ రూమ్ ఏమన్నా లోపలికి వెళ్ళి ఆ పనివానితో మొత్తం చెక్ చేయించుకొని ఉంటారు. నాకు కనిపించే ప్లేసుల్లో అయితే కుష్ఠరోగం లేదు బాబు, ఒకవేళ నాకు కనిపించినటువంటి వీపు భాగంలో ఎక్కడైనా ఒక పొక్కైనా ఉందేమో చూడు. ఏమీ లేదండి అయ్యగారు, మొత్తం తగ్గిపోయింది. నిజమేనా? తల్ల ఉందేమో చూడు, మొత్తం తగ్గిపోయింది. ఏమీ లేదండి, అంతా తగ్గిపోయింది. నిజమేనా? అంతా నిజమేనా? నిజమేనండి. వెంటనే ఎలీషా దగ్గరకు పరిగెత్తుకొని పోయి, అయ్యా నిజంగా మీరు దేవుడయ్యా, మీరు చెప్పిన మాటను బట్టి నేను కొంచెం కోప్పడ్డాను, కానీ నేను వెళ్ళి నదిలో మునిగినప్పుడు 7వసారి నా దేహం అంతా ఇదిగోండి ఇలా మారిపోయింది. నిజంగా ఎంత అద్భుతమయ్యా, కొన్ని సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను. మీ మాటలో ఎంత శక్తి ఉంది బాబు, మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు బాబు. ఇక నుంచి నేను ఏ విగ్రహారాధన చేయను, ఎలాంటి దేవతలకు మొక్కను, ఏ గుడులకు నేను సమర్పణలు ఇవ్వను. యేసు ప్రభువే నిజమైన దేవుడని మారు మనసు పొందారు. అక్కడ దేవుణ్ణి నమ్ముకున్నారు, ఎంతో సంతోషపడ్డారు. ఆయన సైన్యాధిపతి కాబట్టి, ధనవంతుడు కాబట్టి, ఆస్తి అంటే లెక్క పెద్ద లేదు కాబట్టి, ఎంతో బంగారము, ఎంతో రకరకాలైనటువంటి ఐశ్వర్యములతో ఆయన ఉన్నారు కాబట్టి ఎలీషాకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. నేను ఏమి ఇవ్వకపోయినా ఫ్రీగా నా యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేశారు. ఇప్పటి వరకు నేను రకరకాల హాస్పిటల్స్లోకి వెళ్ళి చూయించుకున్నా, నాకు ఇలాంటి స్వస్థత రాలేదు. మాటతో స్వస్థత వచ్చింది. ఈయనకి ఏదైనా నేను ప్రెజెంట్ ఇవ్వాలి, ఈయన రుణాన్ని నేను తీర్చుకోవాలి అని బహుమానం ఇవ్వడానికి ప్రయత్నం చేసి, అయ్యా నా దగ్గర నుంచి ఒక మంచి బహుమానాన్ని మీకు పంపిస్తా. నా దగ్గర నుంచి వచ్చే బహుమానం అంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా అది హైలైట్గా ఉంటుంది. ఆయన ఎలాంటి బహుమానం ఇవ్వబోతారో చూద్దాం. 5వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము. ఆయన ఒక రాజుకు పంపించినటువంటి బహుమానం ఇక్కడ రాయబడింది. 5వ వచనాన్ని చూడండి. నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి, ఆ రోజుల్లో 1,30,000 1,20,000 బంగారం అంటే ఎంత విలువైనదై ఉంటుందండి కదా. 10 దుస్తుల బట్టలంటే రాజవస్త్రములు పంపించుంటారు, సన్నపు నార వస్త్రములు పంపించుంటారు. చాలా కాస్ట్లీగా ఆయన బహుమతులు పంపించగలిగినటువంటి సామర్థ్యము నయమాను దగ్గర ఉంది. అదే సామర్థ్యముతో ఈయన ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి దేవుని యొక్క శక్తిని, ఆ యొక్క స్వస్థతను, ఇంకా మంచి బహుమానం పంపిస్తారు. నేను మీకు బహుమానం పంపిస్తాను, దాన్ని మీరు కాదనొద్దండి, తీసుకోండి అని చెప్పినప్పుడు ఎలీషా ఏం చేశారో తెలుసా అండి? నిజంగా అలాంటి దైవజనులు ఆ రోజుల్లో ఉన్నారు కాబట్టి దేవుని ఆత్మ అంత బలంగా పనిచేశారండి. ఏమాత్రం మొహమాటం లేకుండా,
ఏమాత్రము సంకోచించకుండా, ఆలోచించకుండా, నువ్వు పంపించే బహుమానం నాకు అవసరం లేదు. అదేంటండి, నేను పంపించే బహుమానం ఏదో అందరూ వచ్చి 10 రూపాయలు 20 రూపాయలు కానుకలు పెట్టినట్టే ఉండదు. నేను పంపించే బహుమానం అసలు ఇప్పటి వరకు మీకు ఏ విశ్వాసి ఇచ్చుండ్రు. నేను పంపించే బహుమానం అసలు మీరు ఈ ఇల్లు పడగొట్టిపోయి ఇంత బంగ్లా కట్టొచ్చు, అంత డబ్బులు పంపిస్తా నేను. మీరు రకరకాల గ్రామాల్లో సువార్తలు చేయొచ్చు, రకరకాల మందిరాలు కట్టించవచ్చు, అనేక మందిరములలో మీరు అనేక రకాల ఆ దేవుని సేవకు సమర్పించుకునే ఆ వస్తువులు కొనొచ్చు. నేను పంపించే బహుమానం అంత విలువైనదిగా ఉంటుందండి. ఎలీషా గారు, మీరేం తక్కువ అంచనా వేస్తున్నారేంటి? నా రథం కాస్ట్ ఎంతో తెలుసా? నా పనివాడికి నేను ఇచ్చే జీతం ఎంతో తెలుసా? మా ఇంట్లో ఎంతమంది పనులు ఉన్నారో తెలుసా? ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మొదలుపెట్టారు నయమాను. ఎలీషా అంటున్నారు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను దాన్ని ఎంత మాత్రం నేను ముట్టుకోను, నాకు అవసరం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట, దేవుడు మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడాలనుకున్న ఒకే ఒక్క మాట. ఇప్పటి వరకు చెప్పిందంతా ఒక స్టోరీ. ఎలీషా దగ్గర ఉన్నటువంటి, దైవజనుడైన ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీకి ఉన్నది ఏంటంటే ఆశ. ఈయన వద్దనటం, బహుమానం నాకు అవసరం లేదు, నువ్వు పట్టుకెళ్ళిపో, నాకు నువ్వేమి ఇచ్చిన అవసరం లేదు, నాకు సింగిల్ నయా పైసా అవసరం లేదు, నాకు దేవుడు ఉచితంగా ఇచ్చారు, నేను ఉచితంగా ఇస్తానన్న కట్టుబాటు మీద, ఆ స్టాండ్ మీద నిలబడినటువంటి ఎలీషా చెప్పిన మాటలు పక్కనే ఉన్నటువంటి గెహాజీ బాగా విన్నారు. విని వాళ్ళు నెమ్మదిగా వెళ్ళనిచ్చారు. మనసులో ఒక అలజడి ప్రారంభమైంది, ఒక ఆలోచన ప్రారంభమైంది. ఇంత బ్రతిమలన్న తీసుకోలేదు, నిజంగా ఇతనేం దైవజనుడు అని అనుకున్నారేమో మరి. వెంటనే నయమాను తన రథం తీసుకుని, తన పనివాడిని తీసుకుని ఆనందంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఈయన నెమ్మదిగా వాడిని సాగనంపడానికి గెహాజీ బయటకు వచ్చి వాడిని సాగనంపి మెట్ల దగ్గర నుంచున్నాడు. ఎలీషా లోపల ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన దైవ ధ్యానంలో ఉన్నారు. దైవికమైనటువంటి మనసుతో ఆయన ఉన్నారు లోపల. ఆయనకు ఆశ లేదు. ఒకవేళ పంపించినందుకు ఆయన ఏమీ బాధపడలేదు, పశ్చాత్తాపడలేదు. ఈ మెట్ల దగ్గర ఉన్నటువంటి ఈ గెహాజీకి ఆలోచన ప్రారంభమైంది, ఆశ ప్రారంభమైంది. ఏమని? ఏంటి అసలు ఆయన రథంలో ఎంత బంగారం ఉందో తెలుసా? నా చేతులకు కానీ, నేను ఎప్పుడు మా అమ్మ మెళ్ళలో కానీ అసలు కొంచెం బంగారం అయినా లేదు. ఇప్పుడు ఆ బంగారం అంతా నేను తెచ్చుకుని లోపల పెట్టుకుంటే నేను చక్కగా మా ఎలీషాయి గారిని కారులో తిప్పచ్చు. మేమిద్దరం ఇప్పుడు దాకా నడిచి వెళ్తున్నాం, ఆ వాగులు గుండా ఈ వంకలు గుండా వెళ్తున్నాం. మేమిద్దరం ఇప్పటి నుంచి మంచి కారులో వెళ్తాం. మా ఇంట్లో అసలు సరిగ్గా వండుకోవడానికి ఆహారమే లేదు. ఈయన ఎప్పుడు చూసినా విశ్వాసం అంటారు. ఆ రోజు ప్రార్థన చేస్తే ఎవరో ఒకరు తీసుకొచ్చి భోజనం పెట్టడం, అదే మా సేవా జీవితం. ఆ బంగారం అంతా తెచ్చుకుంటే దాన్ని అమ్మకాన్ని పెట్టుకుంటే బోల్డ్ అంత డబ్బులు. ఆలోచించక్కర్లేదు, ఏది కావాలంటే అది వండుకోవచ్చు, ఇక కష్టపడక్కర్లేదన్న ఆలోచన, ఆశ గెహాజీకి వచ్చిందండి. ఆ ఆశే ఉండొద్దని దేవుడు చెప్తున్నారు. 10 ఆజ్ఞల్లో ఉన్న ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ పొరుగు వానిదగు దేనిని నువ్వేం చేయొద్దు, ఆశించొద్దు. నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు, నీ పొరుగువాని ఎద్దును ఆశించొద్దు, నీ పొరుగువాని గాడిదను ఆశించొద్దు, నీ పొరుగువాని దేన్ని కూడా ఆశించొద్దు. దేన్ని అంటే అందులోకి అన్నీ వస్తాయి. ఆశ. గెహాజీకి ఆశ వచ్చింది. నేను ఇప్పుడు వెళ్ళి ఎలా నయమాన్ని ఎదుర్కోవాలి? వెళ్ళిపోతున్నాడు, అదిగో రథం చివరి దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలా పరిగెత్తాలి? ఇంట్లో చూస్తే ఎలీషా ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? నాకు అవి కావాలి. ఇతనిలాగా నేనేమంత సమర్పణ కలిగిలేనులే. ఈయనకి దేవుడు ఉంటే చాలు, నాకు అలా అవసరం లేదు. నేను జాగ్రత్తగా నా రూమ్లో పెట్టుకుంటా. అవన్నీ 10 దుస్తులు బట్టలండి, అన్నీ బ్రాండెడ్ షర్ట్లే. వద్దంటాడేంటినా? మేము వేసుకుని చిరిగిపోయిన చొక్కాలతోనే సేవ చేయమంటాడా? నయమాన్ తెచ్చినవన్నీ కూడా బ్రాండెడ్, ఒక్కొక్క షర్టు 10,000. మేము వేసుకునేదంతా 250. మంచి షర్ట్ వేసుకుంటే ఈయనకే కదా ఘనత. ఏంటో జ్ఞానం లేని సేవకులు. నేను వెళ్ళి ఇప్పుడు మా సేవకులకి నాకు 10 జతలు బట్టలు తెచ్చుకుంటానుండో. నా రేంజ్ ఏంటో మా అమ్మకు చూపిస్తా, నా రేంజ్ ఏంటో నా చుట్టుపక్కల ఉన్న ఎవరైతే సేవకు అప్పగించుకోలేదో వాళ్ళందరినీ చూపిస్తా. దేవుని సేవకు అప్పగించుకుంటే ఇలాంటి బ్రాండెడ్ షర్ట్లు వేసుకోవచ్చు అని చూపిస్తాను అనుకుని బయలుదేరడం ప్రారంభించాడు. ఎలా వెళుతున్నాడో చప్పిడి కాకుండా, చెప్పకుండా, ఎలాంటి డౌట్ రాకుండా చెప్పులు వేసుకుని నెమ్మదిగా రథం వెనకాల పరిగెత్తడం ప్రారంభించాడు. పరిగెత్తడం ప్రారంభిస్తే ఆ చెప్పులు విని, ఆ చెప్పుల సౌండ్ విని, ఆ పరుగును వస్తున్నటువంటి మనిషి చప్పుడు విని నయమాను రథంలో నుండి వెనక్కి తిరిగి చూసినప్పుడు గెహాజీ వచ్చుట ఆయన చూశారు. రథం ఆపు, ఏంటో గెహాజీ వస్తున్నాడు, ఏదైనా అవసరమేమో అనంగానే వెంటనే పనిచేసే అబ్బాయి రథం ఆపేశారు. నయమాను వెంటనే రథంలో నుండి దిగి, అయ్యా గెహాజీ. ఇప్పుడు గెహాజీకి కూడా బాగా విలువ వచ్చిందిలేండి, ఎందుకంటే సేవకుని బట్టి కదా.
సేవకుని బట్టి బాగా విలువ. ఇప్పుడు చూడండి, దేవుని సేవకులతో ఎవరైనా ఒక అబ్బాయి హౌస్ విజిటింగ్కి వెళ్ళాడు అనుకోండి, సేవకులకి మంచి ఖరీదైనటువంటి స్వీట్లు పెడితే ఆయనకి 4 పెడితే కనీసం వెళ్ళిన పిల్లడికి ఒకటైనా పెడతారా లేదా? ఉత్తప్పుడు వెళ్తే ఎవరైనా పెడతారా? సేవకుని బట్టి వెళ్ళిన వాళ్ళకి కూడా కుర్చీ వేస్తారు. సేవకుని బట్టి వెళ్ళిన వాళ్ళకి కూడా తలుపులు తీసి లోపలికి రమ్మంటారు, కూర్చోబాబు అంటారు. గెహాజీకి కూడా ఎలీషా పేరు చెప్పుకుని విలువగా ఎంచబడుతున్నాడు. నయమాను చూడంగానే గెహాజీ కనపడినప్పుడు, బాబు అయ్యా ఏంటి నమస్కారాలండి, చెప్పండి ఏం కావాలి మీకు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు అంటే అదేమీ లేదండి, ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుండి 2 యవనస్తులు వచ్చారు, వారు దారిలో ఉండి మన ఇంటికి వచ్చారు, ఎలీషా దగ్గరికి వచ్చారు. పాపం వారికి ఆహారం ఏమీ లేదు, ఆహారం మేము ఎలాగో రెడీ చేస్తాం, బట్టలు లేవంట వాళ్ళకి, మీరు కొంచెం మాకేమైనా సహాయం చేస్తారా? ఎలాంటి అబద్ధాలు చెప్పాడండి అప్పుడే. సేవలో ట్రైనింగ్ అవుతున్న వ్యక్తి, దేవుని సేవకుల దగ్గర నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి, దేవుని సేవకులు నిషేధించినటువంటి దానిని, వద్దనుకున్న దాన్ని, చీ అనుకున్న దాన్ని, నాకు అవసరం లేదనుకున్న దాన్ని, కాలితో తన్ని పారేసిన దాన్ని ఆయన తన్ని పారేస్తే నాకెందుకు అని అనుకోకుండా, ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుండి 2 యవనస్తులు వచ్చారు, వారికి బట్టలు కావాలి అని చెప్పి అబద్ధాలు చెప్పి నయమానుని నమ్మించినప్పుడు నయమాను ఏం చేశారో తెలుసా? తన రథంలో వేటినైతే తీసుకొచ్చారో అంతా తీసుకెళ్ళి గెహాజీ తెచ్చినటువంటి బ్యాగులో సర్దేసి, వెళ్ళిపో, ఎంతకంటే ఎక్కువ కావాలంటే నాకు ఫోన్ చేయి, మీరు చేసినటువంటి ఈ స్వస్థతకు నా శరీరం మరలా బాగై నాకు దురద కానీ మంట కానీ నాకు ఎలాంటి ఇన్ఫెక్షన్ కానీ లేకుండా పసిపిల్ల దేహము వలె నా దేహము మారిపోయినందుకు ఇదేంటయ్యా బాబు గెహాజీ, నువ్వు ఫోన్ చేసి ఎంత అన్న అడుగు, నేను అంతా పంపిస్తాను నీకు, మీకు ఎప్పుడు హెల్ప్ అని కావాలని నన్ను అడగండి, నేను చేసి పెడతాను. సరే సరే సరే. వెంటనే సంచులుండా సర్దినటువంటి ఆ బహుమానాలు, బంగారము, వెండి, వస్త్రాలు, ఇంకేమేమి ఉన్నాయో ఆహార పదార్థాలు అన్నీ పట్టుకొని గెహాజీ ఎలీషా దగ్గరికి నడుచుకుంటూ వచ్చాయి. అన్నీ అక్కడ పెట్టి లోపలికి వెళ్ళి ఏం ఎరగనట్టు నుంచున్నాడు. మనం కూడా అంతే కదా, కొన్నిసార్లు పేరెంట్స్ దగ్గర పిల్లలు వేసే వేషాలకు అసలు అంతే ఉండదు. సైకిల్ అక్కడ పెట్టి అది సైకిల్ పడేసి లోపలికి వచ్చి నుంచుంటారు. ఎక్కడికి వెళ్ళలేదమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. గెహాజీ కూడా అదే అబద్ధము అక్కడ చెప్పాడు, ఇక్కడ ఇంకొక అబద్ధం చెప్తున్నాడు. ఎలీషాకు అంతా దేవుడు గ్రహింపు చేస్తున్నారు, ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ కలిగిన వారు కనుక. ఏలియా మంది పనిచేసినటువంటి 2 పాళ్ళు ఆత్మ అంటే ఏమి జరుగుతుందో దాన్ని గ్రహించగలిగినటువంటి శక్తిని ఎలీషా పొందుకుని ఉన్నారు కాబట్టి ఆయనకు అంతా ముందే తెలుసు. ఈయన చెప్పులు వేసుకోవడం, నయమానుతో మాట్లాడడం, రథం వెనకాల పరిగెట్టడం, నయమాను వెనక్కి తిరిగి ఏంటని అనడం, మొత్తం అంతా సర్ది ఇవ్వటం, ఇదంతా ఎలీషా అక్కడున్నారు కానీ ఎలీషా ఆత్మ మాత్రం వీళ్ళ వెంటాడుతూనే ఉంది. అంతా చూశారు. ఆయన ఆత్మలో దేవుడు మొత్తం చూపిస్తారు.